అనంతగిరి మండలంలో చిట్టంపాడు, పెదకోట, గుజ్జలి ప్రాంతంలో ఉన్న హైడ్రో పవర్ ప్రాజెక్టును అక్రమ మార్గంలో కార్పొరేట్ కంపెనీలైన అదానీ, నవయుగ కంపెనీలకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే ఆదివాసీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆదివాసీ ప్రాంతంలో సమస్యలను గుర్తిస్తూ పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు అనంతగిరి మండల కేంద్రం రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్సీ అనుమతి లేకుండా, గ్రామ సభ అనుమతి లేకుండా, పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు అనుమతి లేకుండా ఈరోజు ఆదివాసీ ప్రాంతాన్ని అప్పనంగా ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సుప్రీంకోర్టు తీర్పుకు కూడా వ్యతిరేకమైనది, విరుద్ధమైనది చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంటే చెప్తున్న ఈ పరిస్థితిలో హైడ్రో పవర్ ప్రాజెక్టును అక్రమంగా అప్పచెప్పే కుట్రని మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 170 చట్టం మేము పరిరక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తూ మరోపక్క హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం తీసుకెళ్లి కొల్లగొట్టి ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు. ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే దాదాపుగా ఈ ప్రాంతంలో ప్రభుత్వం చెప్తున్నట్టు సుమారు 3000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్తున్నారు. ఈ విద్యుత్ ఎవరి కోసం? ఈ రోజు వరకు సీలేరు, మార్చికండ్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ రోజుకి కనీసం గ్రామాల్లో సంపూర్ణ విద్యుత్ లేని గ్రామాలు అనేక గ్రామాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థలకు ఈ ప్రాంతంలో నీటితో ఉపయోగించి విద్యుత్ని వ్యాపారం కోసం తాకట్టు పెట్టడం సరైనది కాదని చెప్పి మేము ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం. సుమారు 3000 అటవీ భూములు, వ్యవసాయ భూములు మొత్తం మునిగిపోయి ఆదివాసులు నిర్వాసితులైపోయి రోడ్డుకు వచ్చి ఆదివాసులను అడవి నుంచి గెంటి వేసేయడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. ఇది సరైన చర్య కాదని చెప్పి మేము ప్రభుత్వం హెచ్చరిక జారీ చేయదలుచుకున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు అనుమతి ఇచ్చినట్టు చేసింది, కానీ అనుమతి ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వం లేదు. మా ఆదివాసీ గ్రామ సభకు ఉంది. ఇది నేను చెప్పే మాట కాదు, భారత రాజ్యాంగమే చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకు హక్కు ఉందని చెప్పి అటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి అడవులు అప్పనంగా అప్పచెప్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ ప్రాంతం ఆదివాసులు సిద్ధంగా లేరు. ప్రభుత్వం సక్రమంగా ఆదివాసీ అనుకూల విధానంలో భాగంగా హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలి. ఆ ప్రాంతంలో సాగు చేస్తున్న పోడు భూమి రైతులందరికీ పట్ట ఇవ్వాలి, జీడి మామిడి రైతులందరికీ పట్ట ఇవ్వాలి, కాఫీ రైతులందరికీ పట్ట ఇవ్వాలి. ఆ రకంగా పట్ట ఇవ్వకుండా ఈరోజు వేలాది ఎకరాలు, వందలాది ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు ఇస్తానంటే మాత్రం ఈ సరైన చర్య కాదని మేము భావిస్తున్నాం. ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 170 మీద, హైడ్రో పవర్ ప్రాజెక్టు మీద, జీవో నంబర్ 3 మీద, గిరిజనులు ఎదుర్కొన్న సమస్యల మీద మాట్లాడి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దుకి ప్రకటన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అనుమతి రద్దు చేయాలి. అదానీ, నవయుగ కంపెనీకి ఇచ్చిన హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతి చేయాలి. గిరిజన చట్టం జోలికి వస్తే ఖబర్దార్, గిరిజన చట్టం జోలికి వస్తే ఖబర్దార్. 170 చట్టం పటిష్టంగా అమలు చేయాలి. ఉన్న పౌరులకు పట్టాలు ఇవ్వాలి. Come on!